ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో గాని, రాష్ట్రంలో కానీ ప్రజలకు ఎన్నికలకు ముందు ఏ హామీలైతే ఇచ్చిందో, ఆ హామీలు నెరవేర్చడాన్ని వదిలేసి, నిరంతరం ప్రజలను రకరకాల పేర్ల మీద ఒక భయానక వాతావరణం సృష్టించి పరిపాలన కొనసాగిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లేదు. అసలు వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ వదిలేసి ఎంతసేపు సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయాలు తప్ప, పరిపాలన అన్నది గాలికి వదిలేసిండ్రు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అసలు లెక్కేయలేదు. గాలికి వదిలేసిండ్రు. ఇవన్నీ ప్రజలు అనుభవంలోకి వచ్చింది. ప్రజలు అందుకే ఇక ప్రతి రంగం రోడ్డు మీదకి రావటం మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి నిరసనగా కార్యక్రమాలు ప్రత్యక్ష కార్యాచరణకు చేయండి. ఆఖరికి ఉద్యోగులు కూడా ఇక ఇంతకాలం ఉన్నారు. ఇప్పుడే అల్టిమేటం ఇచ్చిండ్రు. ఆల్రెడీ బయట వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసిండ్రు. ఈ 19వ తారీఖున వాళ్ళ కూడా ఉద్యోగులు కూడా వాళ్ళ చేసే సమావేశం అవుతుంది. రేపు 19 అంటే ఎల్లుండి 19th రోజు సమావేశంలో వాళ్ళు కూడా వాళ్ళ కార్యాచరణ వాళ్ళు ఇస్తారు. ఇప్పటికీ రైతాంగం రోడ్డు మీదకి వచ్చింది. బస్తీల ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇక రాని వర్గం అంటూ లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వము అబద్ధపు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చినటువంటి హామీని దేన్ని కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఒకటి